నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉగాది పురస్కారాలు 2025 అవార్డ్స్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సర్వ్ నీడీ సోషల్ ఆర్గనైజర్ ఫౌండర్ మన గౌతమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన బాగున్నారా అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది అవార్డు తీసుకోవడం జరిగింది? సో మీరు చేసే పనులకి అవార్డు అనేది చిన్న లిటిల్ బిట్ ఆఫ్ అది మూమెంట్ అనుకోవచ్చు. సో ఏం చెప్తారు? అవార్డ్స్ అనేవి ఒక మోటివేషన్ లాంటివి మాలాంటి కోసం. ఎందుకంటే కంట్రీ కోసమైనా ప్రజల కోసమైనా ఏదైనా చేయాలి అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తాం కాబట్టి మాకు పబ్లిక్ ఇచ్చే సపోర్టు, ప్రేమ, ఈ అవార్డులు ఇవన్నీ కూడా మాకు మోటివేషన్ ఇస్తాయి. దానివల్ల పెద్ద గొప్ప ఏం కాదు, బట్ ఇంకా గొప్ప పనులు చేయాలి అని ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట అవార్డ్స్ సెరమనీ అన్నీ కూడా. ఈ అవార్డ్ ఫంక్షన్కి వచ్చినందుకు, ఇంతమంది మంచి మనుషుల మధ్యలో ఈ అవార్డుని తీసుకున్నందుకు, ఇలాంటి ఒక స్పెషల్ డే రోజు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ అవార్డు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. ఇంతవరకు ఎంత చేసామో అది గోరంతా అనుకుంటాను. ఇంకా కొండంతా చేయాలి కంట్రీకి, ప్రజలకి అనే ఒక కసితో ఇక్కడ నుంచి వెళ్తున్నాను. అండ్ మీరందరూ ఎలా అయితే ఈ 15 years నుంచి ప్రేమని, సపోర్ట్ని ఇచ్చారో సర్వ్ నీడీ ఆర్గనైజేషన్కి, నాకు ఆ ప్రేమని అలాగే కంటిన్యూ చేస్తారని, నాతో పాటు నా జర్నీలో ముందుకు వస్తారని, మనందరం కలిసి సొసైటీకి ఎంతో మంచి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ సొసైటీలో ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చాలా మంది 1-2 సార్లు ఆలోచిస్తారు, ముందుకు రారు. అలాంటిది మీరు ఒక ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకోండి, ఇప్పుడు ఇంతతో స్టార్ట్ చేసి ఇంత పెద్ద వృక్షంలాగా మారిపోయింది. లైక్ ఇలాంటి థాట్ అసలు ఎట్లా వచ్చింది అసలు అది యాక్చువల్ థాట్ కాదు, రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే థాట్ అనేది వచ్చింది అనుకోండి, నేను చేసే పనులకి ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడిని. కానీ ఎలా ఉంటుందంటే, ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు, ఒక మనిషి చనిపోయాడు, ఒక మనిషి బతుకుతాడు, ఇలాంటి ఒక పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఈ మూడు కూడా. అలాంటి టైంలో మనం థాట్ని, ఇంట్రెస్ట్ని చూపించలేము. డూ ఆర్ డే అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మా ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటాను నేను. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇదే పరిస్థితిలో రోడ్డు మీద ఒక అభాగ్యుడు కావచ్చు, లేకపోతే చావు బతుకున్న ఒక మనిషి, యాక్సిడెంట్ అయిన మనిషి కావచ్చు, ఆ ప్లేస్లో అమ్మ ఉన్నా, నాన్న ఉన్నా, మా ఇంట్లో బంధువులు ఉన్నా, నేను ఎలా అయితే రియాక్ట్ అవుతానో వాళ్ళలో మా ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను, వాళ్ళకి నేను సర్వీస్ చేస్తుంటాను. సో ఎప్పుడు కూడా ఇన్ని వేల మందికి చేశాం కదా, ఎప్పుడు కూడా వాళ్ళని పరాయి వాళ్ళని అనుకోలేదు. నా మనిషి, నా ఇంట్లో వాళ్ళు ఒక థాట్తోనే వాళ్ళకి సర్వీస్ చేశాము. అందుకే ఇంతమందికి రీచ్ అవ్వగలిగాము, ఇంతమందికి సర్వీస్ చేయగలిగాము. సో అందరూ అట్లా అనుకోవడం కష్టమవుతుంది. పరాయి మనిషిని మన మనిషి అనుకోవడం కష్టమైన పని, అది అనుకుంటే చాలా ఈజీ. అది కానీ ఇప్పుడు సొసైటీలో కూడా ఓన్ పేరెంట్స్ కానీ సొంత ఇంట్లో వాళ్ళనే దూరం చేసుకున్న పరిస్థితి కొన్ని సిచ్యువేషన్స్లో. కానీ మీరు వాళ్ళని నా ఫ్యామిలీ అని చెప్పేసి అనుకొని ఎంతో గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు కదా. సో మరి ఈ ఫెస్టివల్ సందర్భంగా అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం? యాక్చువల్లీ మాకు రోజు ఫెస్టివల్సే, మాకు రోజు పండుగ జరుగుతూనే ఉంటుంది, అన్ని రోజు ఫుల్ టైం బిజీగా ఉంటాము. బట్ ఒకటే చెప్తున్నా, మనం ఎంతకాలం బతుకుంటామో ఎవరికి తెలీదు. కోవిడ్ తర్వాత అయితే అసలు లిటరల్లీ ఎవరికి గెస్ లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, బతుకున్న ఒక పేదవాడు కూడా చనిపోతున్నాడు. సో బతుకున్న 4 రోజులు కనీసం దేశానికో, అట్లీస్ట్ మన పక్కన ఒక మనిషికో ఉపయోగపడదాం. ఒక మనిషి కష్టంలో ఉన్నాడు, మన చేతుల్లో అది మనం చేయగలం అని తెలిసిన తర్వాత కూడా ఆగకండి. వీలైతే వెళ్ళి హెల్ప్ చేయండి. మీరు కూడా ఒక మనిషిని సాటి మనిషికి తెలియజేయండి. అందుకంటే గొప్ప ఏం కాదు, అది కూడా గొప్ప విషయం కాదు. మనిషికి హెల్ప్ చేయడం ఇక్కడ జరుగుతుంది. మనం కూడా కష్టాలు ఉన్నారు, రేపు పొద్దున మనకి ఎవరు హెల్ప్ చేయరు. ఒకవేళ మనం ఇలా మొండిగా మన ఎవరికి అవసరం లేదు, మన ఫ్యామిలీకి అని అనుకుంటే. సో సొసైటీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వీలైనంత వరకు డబ్బు రూపం కావచ్చు, మన టైం రూపం కావచ్చు, లేదా మన హార్ట్, మన మనసు చేసే పని కావచ్చు, వెళ్ళి కొంచెం టైం ఇవ్వండి జనాలకి. మీరేం పెద్ద విషయాలు ఏం చేయనక్కర్లేదు, కనీసం టైంని, లైక్ మాతో వాలంటీరింగ్ రండి, లేదా మీకు నచ్చిన ఎన్జిఓస్లో వెళ్ళి వాలంటీరింగ్ చేయండి, లేదా మీరు ఇండివిజువల్గా వెళ్ళి కనీసం సర్వీస్ చేయండి. బట్ కనీసం ఏదో ఒకటి చేయండి, ఎందుకంటే ఏది చేయకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఆర్గనైజేషన్ ఇంకా మంచి స్థాయిలో వెళ్ళి ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఉగాది.